కడప జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఎవర్ని వరించనుంది? మహానాడు వేదికగా కడప జిల్లా అధ్యక్షుణ్ణి ప్రకటించబోతున్నారా? రేసులో భూపేష్ రెడ్డి, సీఎం సురేష్, బీటెక్ రవి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కోసం నేతల మధ్య ఫైట్ నడుస్తోందా? తెలుగు తమ్ముళ్లు ఫుల్ జోష్ మీదున్నారా? ఇప్పుడు అధ్యక్ష పదవి గురించి పట్టించుకోని నేతలు ఇప్పుడు తమకే కావాలంటూ తెర వెనుక పైరవీలు చేస్తున్నారా? మరోసారి శ్రీనివాసరెడ్డికే అవకాశం ఇస్తారా, లేకపోతే మరో నేతకు అవకాశం ఇస్తారా అనేది ఇప్పుడు జిల్లాలో జరుగుతున్న చర్చ. కడప జిల్లాలో ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ తో, వైఎస్ జగన్ వైసీపీతో, కడప జిల్లా మొత్తం ఈ రెండు పార్టీలతో వైఎస్ కుటుంబానదే పెత్తనంగా ఉండేది. దీంతో జిల్లాలో టీడీపీ పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ఈసారి సీన్ మారిపోయింది. 1999 ఎన్నికల తరువాత 2024లో మళ్లీ టీడీపీకి పూర్వ వైభవం వచ్చింది. మొన్న ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో 10కి 7 స్థానాల్లో కూటమి ఎమ్మెల్యేలు గెలవడంతో తమ్ముళ్లలో కొత్త ఉత్సాహం నెలకొంది. వైసీపీకి కంచుకోట లాంటి కడప జిల్లాలో టీడీపీ అధ్యక్ష పదవి కోసం నేతల మధ్య పోటాపోటీ వార్ నడుస్తోంది. ఈసారి మహానాడును కడప జిల్లాలో జరపాలని పార్టీ నిర్ణయించడంతో తమ్ముళ్లలో కొత్త జోష్ నెలకొంది. త్వరలో పదవీ కాలం పూర్తి కానున్న అధ్యక్ష పదవి స్థానంలో కొత్త అధ్యక్షుడి ప్రకటనకు మహానాడు వేదిక కాబోతోందని జిల్లాలో చర్చ నడుస్తోంది. మరోవైపు జిల్లాలో తమ్ముళ్ల మధ్య సఖ్యత లేదని చర్చలు కూడా వినపడుతున్నాయి. ప్రస్తుతం రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి జిల్లా అధ్యక్ష పదవి నిర్వహిస్తుండగా ఈసారి ఆ పదవి దక్కించుకోవడానికి చాలా మంది నేతలు పోటీ పడనున్నారు. కడప జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి అంటే ఆసక్తి చూపని నేతలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పదవి నాకంటూ పోటీ పడుతూ తెర వెనుక పైరవీలు కూడా చేస్తున్నారట. అధ్యక్ష పదవి మాకెందుకులే అని అప్పట్లో అనుకున్నారు. కానీ ఇప్పుడు తమకే ఆ పదవి కావాలని పట్టుబడుతున్నారట. పార్టీ అధికారంలో ఉండడంతో అప్పట్లో ఆసక్తి చూపని నేతలంతా ఇప్పుడు ఆ పదవి కోసం క్యూ కడుతున్నారు. ముఖ్యంగా పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి జిల్లా అధ్యక్ష రేసులో మొదటి వరుసలో ఉన్నారన్న చర్చ వినపడుతోంది. అందుకు అనుగుణంగానే ఆయన కూడా రాష్ట్ర స్థాయి నేతలతో సఖ్యతగా ఉంటూ జిల్లా అధ్యక్ష పదవి కోసం చక్రం తిప్పుతున్నారన్న చర్చ వినబడుతోంది. అయితే మీడియాలో హడావిడి తప్ప గ్రౌండ్ లెవెల్లో పెద్దగా పట్టులేకపోవడం, మరోవైపు స్థానిక నేతలతో సఖ్యత లేదన్న టాక్ కూడా ఉంది. మాస్ లీడర్గా పేరు తెచ్చుకున్న దూకుడు వ్యవహార శైలితో క్యాడర్ను పట్టించుకోలేదన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి కూడా కడప అధ్యక్ష పదవి కావాలని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో అందరికంటే వయసు రీత్యా చిన్నవాడు కావడం, మరోవైపు ఈ మధ్యనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో పాటు జమ్మలమడుగు మినహా మిగిలిన నియోజకవర్గాలపై పట్టు లేకపోవడం ఆయనకు మైనస్ పాయింట్స్ గా కనిపిస్తున్నాయి. ప్రొద్దుటూరు టీడీపీలో కీలకంగా ఉన్న సీఎం సురేష్ కూడా జిల్లా ఇన్ఛార్జ్ పదవి కోసం ఆసక్తిగా ఉన్నారట. తన సోదరుడు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తో తెర వెనుక చక్రం తిప్పుతున్నారన్న టాక్ నడుస్తోంది. ఈయన ఆర్థికంగా బలంగా ఉన్నా ఈయనకు క్యాడర్లో బలం లేదన్న చర్చ కూడా వినిపిస్తోంది. ఎంతమంది బరిలో ఉన్నా కూడా మరోసారి శ్రీనివాసరెడ్డికే జిల్లా అధ్యక్ష పదవి వరిస్తుందన్న చర్చ జిల్లాలో వినిపిస్తోంది. ఇటు అంగబలం అటు అర్ధబలం రెండూ ఉన్న నాయకుడిగా పేరుండడంతో పాటు రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో ఆయన కీలకంగా ఉన్నారు. పట్టుబట్టి ఆయన భార్య మాధవిరెడ్డికి కడప ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకోవడమే కాకుండా గెలిపించారు కూడా. 20 ఏళ్ల తర్వాత కడపలో మళ్లీ టీడీపీ జెండా ఎగురవేశారు. ఇప్పుడున్న సమయంలో కడప అధ్యక్ష పదవి మార్చడం అంటే శ్రీనివాసరెడ్డికే ఇస్తే బెటర్ అని లోకల్ సర్కిళ్లలో చర్చ వినబడుతోంది. ఆయనకు మరోసారి పార్టీ పగ్గాలప్పగిస్తే జిల్లాలో పార్టీ మరింత బలపడుతుందన్న చర్చ కూడా నడుస్తోంది. మరోవైపు శ్రీనివాసరెడ్డికి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పట్టుంది. మొన్నటి వరకు అరకొరగా ఉన్న జిల్లా పార్టీ కార్యాలయాన్ని భారీ స్థాయిలో నిర్మించడానికి శ్రీనివాసరెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. పార్టీకి అన్ని రకాలుగా బలం పెంచడానికి ఆయన నాయకత్వమే సేఫ్ అని పార్టీ క్యాడర్లో చర్చ వినబడుతోంది. ఇకపోతే జిల్లాలో మహానాడు నిర్వహించడం అంత ఈజీ కాదు. దానికి కూడా శ్రీనివాసరెడ్డే కరెక్ట్ అన్న వాదనలు వినపడుతున్నాయి. పార్టీకి కీలకమైన మహానాడుకు సిద్ధమవుతున్న సమయంలో జిల్లా అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.